సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in మియాపూర్. కాకినాడ రూరల్ సర్పవరం పంచాయతీ భావన నారాయణపురంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల కొడుకు సార్విక్కి విషమిచ్చి ఆ తల్లి ఆకాంక్ష కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇంతటికీ 2 ఏళ్ల కొడుకును చంపి తాను కూడా ఎందుకు చనిపోవాలి అనుకుందంటే 2 నెలల క్రితం భర్త జనుపల్లి గోపి మృతి చెందటంతో ఆ మృతిని తట్టుకోలేక ఒంటరితనాన్ని భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆకాంక్ష తన 2 ఏళ్ల కొడుకు భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి దిగులు పెట్టుకుంది. ఎలా ముందుకెళ్ళాలి, నా భర్త లేక ఇటు 2 ఏళ్ల కొడుకుతో నేను ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వీడిని ఎలా పోషించాలి, ఎలా చదివించాలి, ఇలాంటి అనేకమైన ఒత్తిళ్లతో తను తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 31వ తేదీన 2 ఏళ్ల కొడుకు సార్విక్కు పాయిజన్ ఇచ్చి ఆమె ఆకాంక్ష కూడా అదే పాయిజన్ తాగింది. అయితే ఇద్దరు కూడా కాకినాడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇద్దరూ కన్నుమూసినటువంటి ఘోర విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబాలన్నీ కూడా తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయి. ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే ఒక వ్యక్తిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలు ఆ తర్వాత 2 ఏళ్ల బాబుని ఈమెను కూడా పోగొట్టుకోవడంతో వాళ్ళ బాధకి అసలు ఏ మాటల్లో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సో రికవర్ అవుతారేమో, ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి గత వారం రోజులుగా వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా, అంటే 31వ తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ పొందుతూ అనేక రకాలుగా వాళ్ళు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడో హోప్ క్రియేట్ అయింది బంధువులకి బ్రతుకుతారేమో అని. బట్ బాబుతో పాటు ఆకాంక్ష కూడా కన్నుమూయటంతో ఆ కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే ఒక మనిషి లేకపోతే మరొక మనిషి మనుగడ ఉంటుందా ఉండదా అంటే అదొక పెద్ద ప్రశ్నార్థకమే. అది తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అలా అని ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరొకరిని కోల్పోయిన పరిస్థితులే. మరి మిగతా కుటుంబాలు ముందుకు వెళ్ళటం లేదంటే 100% వెళ్తాయి. సో అక్కడ భర్తను పోగొట్టుకున్నటువంటి బాధ, ఆమె పెయిన్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ 2 ఏళ్ల పసికందుకు కూడా విషం ఇవ్వాలి అంటే ఒక బిడ్డ తల్లి నుంచి పాజిటివే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ప్రపంచంలో పిల్లలు ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఒక్కటి తల్లికి ముందు చెప్పుకుంటారు, తర్వాత తండ్రికి చెప్పుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ఆ నాలెడ్జ్ కూడా తెలియదు. ఇంకా మనం వాళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అని కొంత నాలెడ్జ్ అంటే కొంత ఊహ వచ్చినాక పిల్లలకు మనం చెప్తాం. సో ప్రస్తుతానికి మాత్రం పిల్లలకి తల్లి తండ్రే దైవంగా ఉంటుంది. మనకేం కావాలన్నా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది. ఈ 2 ఏళ్ల బాబుకు కూడా తల్లి ఏదో ఇస్తుంటే తాగడమే తప్ప అది తన ప్రాణాలు తీసేటటువంటి విషయం అని తెలియదు కదా. సో ఇక్కడ మరి ఆమె అంత సాహసం చేయటం చాలా బాధాకరమైన విషయం. సో 2 ఏళ్ళు అంటే పాలు తాగేటటువంటి వయసులో ఆ బిడ్డడికి విషం ఇచ్చి ఆమె కూడా ఇంకా సూసైడ్ చేసుకోవాలి అనుకుంది. ఇది చాలా బాధాకరమైన ఘటన. ఎందుకు ఇలా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావటం లేదు. ఇప్పటికీ నేను ఒక మాట చెప్తాను. సో కుటుంబంలో ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉంటూ కూడా వాళ్ళు ఈ దేవుడిచ్చిన లైఫ్ని ఎలాగోలో నెట్టుకు రావాలి. పోయేటప్పుడు ఆ ప్రాణం అదే పోతుంది. కానీ ఉన్నంతలో ప్రాణం ఉన్నంతలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం ఎలాగోలాగా బ్రతుకుబండి ముందుకు నడిపించాలి, ఏదో బాధలు పడాలి, ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఆలోచనతోనే చాలామంది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకి రెగ్యులర్గా కనపడుతూ ఉంటాయి. సో మరి ఆ ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు? జనరల్గా ఆమె మంచి ఏజ్లోనే ఉంది కాబట్టి, 2 ఏళ్ల బాబే కాబట్టి, సో బాబుని పేరెంట్స్కి అప్పచెప్పి తను ఏదైనా జాబ్ చేసి ఆ అబ్బాయిని చక్కగా పోషించుకోవచ్చు, తను కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ భర్త లేనటువంటి లోటు భరించలేనటువంటి ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. తనువు చాలించాలి అనుకొని ఆ బిడ్డకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆ బాబుని చక్కగా బంధువులకు పేరెంట్స్ దగ్గర ఉంచి తను జాబ్ చేసుకొని రావటం. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం సొసైటీలో, మనం మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం, కష్టాలు చూస్తున్నాం, సుఖాలు చూస్తున్నాం. పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పో లేకపోతే కేర్ సెంటర్స్లో పెట్టో లేకపోతే ఏవో ఒకటి అలా చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చే సింగిల్ పేరెంట్స్ని కూడా మనం చూస్తున్నాం. అంతలోనే మనం చనిపోవాలి, ఇంక మనకు లైఫే లేదు అని ఆలోచన చేయటం అనేది చాలా బాధాకరం. ఇక్కడ భర్త కోల్పోయినటువంటి ఆమె ఆ కోణంలోనే ఆలోచించింది. మరి ఆమె కూడా తల్లిదండ్రులకి బిడ్డే కదా, మరి వాళ్ళు తట్టుకోగలుగుతారా? అలాగే ఒక 2 ఏళ్ల బాబు, అబ్బాయికి ఒక చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో పిల్లలు లేక చాలామంది
ఎన్నో పూజలు చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో నోములు నోస్తున్న ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే పరితపించిపోయే పరిస్థితులు. కానీ ఉన్న బిడ్డల్ని కూడా ఇలా మనకున్న ఒత్తిళ్ళు, మనకున్న సమస్యల వల్ల పిల్లల ప్రాణాలు తీయాలి అనుకోవటం చాలా అనాలోచితమైన నిర్ణయమే. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం.